Hi students, today we are going to learn about Startup India program. మీకు తెలుసు Startup India అంటే ఒక ఉత్సాహవంతమైన యువకుడు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, అద్భుతమైన మద్దతును ఇచ్చే ప్రోగ్రామే స్టార్టప్ ఇండియా. సో మనం ఈరోజు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన స్టార్టప్ ఇండియా ప్రోగ్రాం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా యువతకు కావాల్సిన నైపుణ్యాలు, యువతకు ఒక అద్భుతమైన ఐడియా ఉంటే ఆ ఐడియాను ఏ రకంగా వ్యాపారంగా మలుచుకోవచ్చు అనే దానికి సంబంధించిన అంశాలను స్టార్టప్ ఇండియా ప్రోగ్రాం ద్వారా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. ఒక ఐడియాని ఒక ఆచరణాత్మకమైన కంపెనీగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దయచేసి అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, సో మీరు గూగుల్కి వెళ్ళి స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అని కొడితే ఇట్లా వచ్చేస్తుంది. మనకు ఈ టైప్ లో గూగుల్కి వెళ్ళి స్టార్టప్ ఇండియా స్కీమ్ అని టైప్ చేస్తే startup india.gov.in అని వస్తుంది. స్టార్టప్ ఇండియా స్కీమ్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద హోమ్ పేజ్. సో స్టార్టప్ ఇండియా మనం ఒకసారి వికీకి వెళ్ళి చూస్తే దీని గురించి డీటెయిల్స్ అన్ని మనకు ప్రాథమికమైన అంశాలు తెలుస్తాయి. స్టార్టప్ ఇండియా, రైట్ స్టూడెంట్స్. సో ఇది Startup India is a initiative of Government of India. The campaign was first announced by Indian Prime Minister Narendra Modi during his speech in 15th August 2015. స్వాతంత్ర దినోత్సవం రోజు 2015న ఈ ప్రోగ్రామ్ ని ప్రకటించడం జరిగింది మొట్టమొదట. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా యాక్షన్ ప్లాన్, దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏమంటే 3 రంగాలలో లేదా 3 ఏరియాస్ లో సింప్లిఫికేషన్ అండ్ హ్యాండ్ హోల్డింగ్, ఫండింగ్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ అండ్ ఇన్క్యుబేషన్. సో మనకు చాలా ఇంపార్టెంట్ ఏమంటే మూడోది ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ అండ్ ఇన్క్యుబేషన్. ఆల్రెడీ పరిశ్రమలు ఉంటాయి, విద్యా సంస్థలు ఉంటాయి. ఈ రెండింటికి లింకప్ చేసుకొని అనుసంధానం చేసి విద్యార్థులను పరిశ్రమలో భాగంగా చేసి వాస్తవంగా ఏం జరుగుతుంది పరిశ్రమలో అని తెలుసుకోవడానికి ఈ భాగస్వామ్యం హెల్ప్ అవుతుంది. అదొక్కటే కాదు డియర్ స్టూడెంట్స్, ఏదైనా ఒక విద్యార్థికి ఒక ఐడియా ఉంటే ఆ ఐడియాను వ్యాపారంగా ఎట్లా మలచొచ్చో దానికి సంబంధించినదే ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్. ఇన్క్యుబేషన్ మీకు తెలిసే ఉంటది. చిన్న పిల్లలను సంబంధించి ఇన్క్యుబేటర్ వాడతారు. ఒక తల్లి గర్భం నుంచి పిల్లవాడు రోజులు నిండకనే జన్మిస్తే ఆ అబ్బాయిని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. నెలల నిండకనే పుట్టిన పాపను కానీ బాబును కానీ. అలాంటి పిల్లలను గర్భంలో ఉండే వాతావరణం ఎలా ఉంటుందో వెచ్చని వాతావరణం, తల్లి గర్భంలో ఉండే వెచ్చని వాతావరణాన్ని ఇన్క్యుబేటర్ అనే యంత్రం ద్వారా పిల్లలకు కల్పించి వాళ్ళు ఆ రోజులు ఎన్ని రోజులైతే గర్భంలో ఉంటారో అన్ని రోజులు ఆ ఇన్క్యుబేటర్ లో ఉంచి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరిగిన తర్వాత బయటకు తీస్తారు. అంతవరకు వాళ్ళకు మామూలుగా ఏవైతే
ఆహారము ఇవన్నీ పట్టిస్తూ ఇంక్యుబేటర్ లో ఉంచుతారు. సో ఆ రకంగా చేసినప్పుడు పిల్లవాడు అత్యంత సహజంగా న్యాచురల్ గా ఇమ్యూనిటీ పొంది ఆరోగ్యవంతంగా ఆ అబ్బాయి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇంక్యుబేటర్ పని చేస్తుంది అన్నమాట. సో అలాగే ఒక ఐడియాని, అంటే ఒక విద్యార్థిలో లేదా ఒక యువకుడిలో జనించిన వ్యాపారానికి సంబంధించిన ఒక ఐడియాని చెప్పిందిరా అంటే మనము కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలతో మనం పంచుకుంటే వాళ్ళు దానికి సంబంధించిన ఇంకా సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, స్కిల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేసి మనమే సొంతంగా ఒక వ్యాపారం స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఆ రకంగా ఇంక్యుబేషన్ సెంటర్స్ హెల్ప్ అవుతాయి. మీకు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎస్కే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అక్కడ నాగభూషణం సార్ అని ఉన్నారు, ప్రొఫెసర్ నాగభూషణం సారు. ఆయన ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒక సెంటర్ ఉన్నది. మీతో ఏదైనా ఒక అద్భుతమైన ఐడియా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మనం పంచుకుంటే దాన్ని వ్యాపారంగా ఎట్లా మలచవచ్చో మనకు హెల్ప్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఒకప్పుడు లైసెన్స్ రాజు ఉండేది, ప్రతి దానికి లైసెన్సులు. ఇప్పుడు ఎప్పుడైతే 1991లో సరళీకరణ కార్యక్రమం చేపట్టారో అప్పటి నుంచి ఎక్కువ కష్టం లేకుండానే వ్యాపారాలు మనం ప్రారంభించడానికి అవకాశం వచ్చింది. A startup defined as an entity that is headquartered in India, which was opened less than 10 years ago, as an annual turnover less than 100 crore. Okay. So dear students, మీకు దీనికి సంబంధించిన వెబ్సైట్ స్టార్టప్ ఇండియా అనే ఒక వెబ్సైట్ ఉన్నది. దానికి వెళ్తే మనం మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత వర్తకం, పరిశ్రమలు, అభివృద్ధికి సంబంధించిన డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో మన ప్రభుత్వం స్టార్టప్ ఇండియాను ప్రారంభించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, సో మీరు ఏ భాషలో అయినా కూడాను దీన్ని మీరు చూడొచ్చు. సో చూడండి, సో ఈ రకంగా మనము ఏ భాషలో అయినా కూడాను ఈ వెబ్సైట్ ని చూడొచ్చు. సో మనకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ గా ఉంటే ఇంగ్లీష్ లో చూడొచ్చు, తెలుగు కంఫర్టబుల్ ఉంటే తెలుగులో చూడొచ్చు. అంటే ఏ ఇండియాలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా కూడాను ఒక ఐడియా ఉంటే ఒక యువకుడికి ఆ ఐడియాని వ్యాపారంగా మార్చడానికి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. డియర్ స్టూడెంట్స్, సో మనం ఈరోజు సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసే వ్యక్తులకు సంబంధించిన ఈ స్టార్టప్ ఇండియా గురించి మనం తెలుసుకోబోతున్నాం. ద సింగిల్ లార్జెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్టప్ ఇండియా మనకు ఏర్పాటు చేసింది. ఇండియాస్ లార్జెస్ట్ ఆన్లైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ allows startups to network, access free tools and resources and participate in programs and challenges. వివిధ రకాల కార్యక్రమాల్లో, వివిధ రకాల సవాలులో పాల్గొని నాలెడ్జ్ పెంచుకొని సొంతంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి సంబంధించింది. రిజిస్టర్ నౌ, మనము రిజిస్టర్ చేసుకోవచ్చు ఈమెయిల్ అడ్రస్ మరియు పాస్వర్డ్ ద్వారా. ఓకేనా, రిజిస్టర్ నౌ అని కొడితే మన డీటెయిల్స్ అన్ని కూడా మనము ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఎం మల్లికార్జున, నా మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, పాస్వర్డ్ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్
సో డియర్ స్టూడెంట్స్, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుందంట. సో నా మెయిల్కి వెళ్తాను, మెయిల్కి వెళ్ళి కన్ఫర్మ్ అంటే వెరిఫికేషన్ మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈమెయిల్ మందా కాదా అని ఆథెంటికేషన్ అన్నమాట. సో స్టార్ట్అప్ ఇండియా నుంచి వెరిఫై యువర్ అకౌంట్. Thank you for registering with Startup India Hub. Please verify your email by entering the following code. ఇది మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాపీ చేస్తే కాపీ కావట్లేదు. ఓకే, సబ్మిట్ కొడతాను. కంగ్రాచులేషన్స్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మనం లాగిన్ కావాలనుకుంటే ఇట్లా లాగిన్ అవుతాం. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్అప్ ఇండియా పోర్టల్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఇట్స్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉన్న వాళ్లకు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అన్నమాట, ఆన్లైన్ ప్లాట్ఫామ్. మనం ఇతరులతో కనెక్ట్ చేసుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, అప్లై చేయొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, లాగిన్ హియర్ అన్నప్పుడు సో మళ్ళీ లాగిన్ కావాలి మన మెయిల్ ద్వారా. తర్వాత పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. సో ఆల్రెడీ నేను డిఫాల్ట్ గా ఇచ్చాను కాబట్టి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అని కొడతాను. రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ ఎం మల్లికార్జున. సెలెక్ట్ యువర్ కంట్రీ. ఇండియా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. డియర్ స్టూడెంట్స్, ఇండివిజువల్, స్టార్ట్అప్, మెంటర్. మీరు ఎవరు? ఇండివిజువల్, నేను ఒక వ్యక్తిని. స్టార్ట్అప్, ఏదైనా ఆల్రెడీ స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ ఉంటే దానికి సంబంధించి. మెంటార్ అంటే మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇన్క్యుబేటర్ అంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు. అక్సిలరేటర్ అంటే స్టార్ట్అప్ అక్సిలరేటర్స్ ఆర్ కోహర్ట్ బేస్డ్ ప్రోగ్రామ్ దట్ టైపికలీ ఇంక్లూడ్ సీడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనల్ని ప్రోత్సహించి పెట్టుబడి పెట్టేవాళ్ళు అక్సిలరేటర్స్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళే. వీళ్ళు స్టార్టింగ్ లో హెల్ప్ చేసేవాళ్ళు, తర్వాత పెట్టేవాళ్ళు వీళ్ళు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే పూల్స్ మనీ అన్నమాట. సో అక్సిలరేటర్ అంటే స్టార్ట్అప్ అక్సిలరేటర్స్ ఆర్ కోహర్ట్ బేస్డ్ ప్రోగ్రామ్స్ that typically include seed investment, connection, sales, mentorship, educational components. One by one discuss చేద్దాం. కార్పొరేట్స్, స్టార్ట్అప్, ఇంక్యుబేటర్, ఇండివిజువల్ ఇన్వెస్టర్, గవర్నమెంట్ బాడీ, ఇట్లా ఉంటాయి. ఇండివిజువల్ క్లిక్ చేస్తున్నా నేను. నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనం మన పిక్చర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి ఏజ్, ఆక్యుపేషన్, ఇంట్రెస్ట్, తర్వాత మన ఆసక్తి ఏంటి అనేది, తర్వాత డిస్ప్లే నేమ్ ఏం కనపడాలి, అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి రెజ్యూమ్ ఏమన్నా ఉంటే దాన్ని కూడాను మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో లేదు అనుకుంటే మనం నెక్స్ట్ మరొక దానికి మెంటార్ది చూద్దాం. అంటే టెల్ అస్ హూ యు ఆర్. మన గురించి మనము అప్డేట్ మన ప్రొఫైల్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, టెల్ అస్ హూ యు ఆర్. ఎవరు మీరు, మాకు చెప్పండి. సెలెక్ట్ వన్ ఆఫ్ దీస్. ఇండియాలో మీరు ఎవరు? ఇండివిజువలా, మెంటారా, అక్సిలరేటరా, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టరా, కార్పొరేటా, లేదా స్టార్ట్అప్పా, ఇన్క్యుబేటరా, ఇండివిజువల్ ఇన్వెస్టరా, గవర్నమెంట్ బాడీనా, ఎవరు అనేది. సో ఎగ్జాంపుల్, మీరు మెంటార్ అయితే నెక్స్ట్ స్టెప్ మీ గురించిన వివరాలు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ నెట్వర్క్, అబౌట్ మెంటార్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సక్సెస్ స్టోరీస్. సో మనం మెంటార్ కాదు కాబట్టి ఇండివిజువల్ ఒక వ్యక్తిగానే మనము రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మనము ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కొట్టాలి.
ఆ తర్వాత అప్లోడ్ పిక్చర్, ఏజ్, తర్వాత ఇక్కడ డాటా డీటెయిల్స్ అన్ని కూడాను చేయొచ్చు. ఓకే, సో పిక్చర్ మనము అప్లోడ్ చేయాలి అంటే ఐ హావ్ టు గెట్ మై పాస్ ఫోటో. Yes, students, I will upload my profile picture. Age in years. ఇప్పుడు నాకు 40 ఆగస్ట్ అంటే 47 అంటే 48 పెడతాను నేను, 48 ఇయర్స్ అని. ఆక్యుపేషన్ ప్రొఫెషనల్, స్టూడెంట్, ఎంటర్ప్రెన్యూర్, ఇన్వెస్టర్, ఇంక్యుబేటర్, ప్రొఫెషనల్ అంట, ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించి. ఇంట్రెస్ట్ గవర్నమెంట్, ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ అంట. ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఏమంటున్నాడు అంటే మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. గవర్నమెంట్, హైపర్ లోకల్, డిస్కవరీ, లోకల్ బేస్డ్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెట్ ప్లేస్, మొబైల్, ఆఫ్లైన్, ఆన్లైన్ అగ్రిగేటర్, పీర్ టు పీర్, ప్లాట్ఫామ్, కన్సల్టింగ్, కన్జ్యూమర్ ఇంటర్నెట్, ఇంజనీరింగ్, ఈ కామర్స్, అదర్స్, రెంటల్, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ, రీసెర్చ్, షేరింగ్ ఎకానమీ, సోషల్ ఎంటర్ప్రైజ్, సాస్, సబ్స్క్రిప్షన్ కామర్స్. సో నాకు ఇష్టమైనది సోషల్ ఎంటర్ప్రైజ్ అనుకో, సామాజికంగా అందరికి హెల్ప్ చేసే ప్రోగ్రామ్ ఉందనుకో, దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు సోషల్ ఎంటర్ప్రైజ్ అని. తర్వాత నా గురించి నేను ఇక్కడ రెజ్యూమ్, ఓకే, క్లిక్ చేసి దీన్ని అప్లోడ్ చేయొచ్చు ఫైల్, లేదా గూగుల్ డ్రైవ్ ద్వారా లింక్ ను షేర్ చేయొచ్చు. ఓకే, సో మినిమం 2 నుంచి లెంత్ అన్నమాట 5000 పదాల వరకు ఉండాల. ఓకే, I am Dr. M. Mallikarjuna, teaching business and management అని పెడతా ప్రస్తుతానికి టెంపరీగా, తర్వాత అని మనం. ఓకే రైట్. డియర్ స్టూడెంట్, చూడండి ఇట్లా వస్తుంది. స్టేట్ ఆంధ్రప్రదేశ్, city Anantapur. Okay, the official website of the Startup India Hub of the Department of Industrial Policy Promotion, Ministry of Commerce, Government has been created to provide information to the general public. ఈ స్టార్టప్ ఇండియా హబ్ అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక డిపార్ట్మెంట్ ఉన్నది. పరిశ్రమలను, వర్తకాన్ని ప్రోత్సహించే ఒక శాఖ అన్నమాట. అది క్రియేట్ చేయబడింది జనరల్ పబ్లిక్ కు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి. The documents and information displayed in this website are reference purpose only. ఇక్కడ తెలియపరిచిన డాక్యుమెంట్స్ కావచ్చు, సమాచారం కావచ్చు, కేవలం రెఫర్ చేయడానికే, and does not purport to be a legal document. Right? DIPP అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అని అర్థం. DIP does not warrant the accuracy of completeness of the information, text, graphics, links or other items contained within the Startup India Hub web portal. As a result of updates and corrections, the web contents are subject to change regularly. ఇందులో పొందుపరిచిన సమాచారం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఓకేనా? అది the information posted on this website could include hypertext. ఓకే, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఓకే అంటే ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. సేవ్ ప్రొఫైల్, ప్రొఫైల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. గో టు మై డాష్ బోర్డ్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో యాక్టివ్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్, కరెంట్ ప్రోగ్రామ్ ఏమేమి నడుస్తున్నాయి. అది ఉమెన్ ప్రినర్, లేడీస్ కు కూడాను సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి సంబంధించి చేయొచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, బ్లాగ్స్, న్యూస్, డిస్కషన్ ఫోరమ్స్. గవర్నమెంట్ స్కీమ్స్ చూద్దాం ఏమున్నాయో. నో నోటిఫికేషన్స్ అవైలబుల్. రికమెండేషన్స్, నో నోటిఫికేషన్స్ అవైలబుల్. బ్లాగ్స్, రైట్. న్యూస్, డిస్కషన్ ఫోరమ్స్, ఓకే, ఏమీ లేవు.
మనం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నా వెబ్సైట్ లోకి వచ్చాను, డాష్ బోర్డ్ లోకి. ఇప్పుడు చూస్తే మీరు ఏమేమి మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి. అబౌట్ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్, తర్వాత రిసోర్సెస్. డియర్ స్టూడెంట్స్, ఆన్లైన్ కోర్సెస్ కూడా చేయొచ్చు మనం. ఆన్లైన్ కోర్సెస్ అంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి సంబంధించి కావచ్చు. దాదాపుగా 60 కోర్సెస్ ఉన్నాయని ఇంతకు ముందే చూసాను నేను. ఆన్లైన్ కోర్సెస్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే సొంతంగా వ్యవస్థాపకుడిగా ఎదిగే వాళ్లకు ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి అవేర్నెస్ కోసం. బిజినెస్ అనలిటిక్స్, గ్రాఫిక్ డిజైన్, పైథాన్ అండ్ మోర్. లెర్న్ ద లేటెస్ట్ స్కిల్స్, get ready for a career, earn a certificate or degree, upskill your organization. Right, 69 కోర్సెస్ ఉన్నాయి. డ్యూరేషన్ అన్నమాట. స్టార్టప్ ఇండియా లెర్నింగ్ ప్రోగ్రామ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ప్రాక్టీస్, వర్చువల్ కొలాబరేషన్ టూల్స్, మేనేజ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇన్ అజ్యూర్, inbound sales, secure your cloud applications in Azure, startup post COVID, become a financial analyst, distinguish Microsoft Azure core services, startup school by Y Combinator, load more. అంటే అవర్ ఎక్కువేం ఉండవు. 7 ఇక్కడ చూడండి, 17 hours, 2 hours, 5 hours ఇట్లా ఉంటాయి కోర్సెస్. 69 ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ రకంగా వివిధ రకాల కోర్సెస్ ఉన్నాయి. డాటా అనలిస్ట్, మేనేజర్ ఎకనామిక్స్ 5 hours 30 minutes, సప్లై చైన్ అనలిటిక్స్, వివిధ రకాల కోర్సెస్ చేసి మన స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వ్యాపారంలో స్థిరపడడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ స్టార్టప్ ఇండియా. సో స్టూడెంట్స్, ఆ రకంగా ఆన్లైన్ కోర్సెస్ చేయొచ్చు. తర్వాత పార్ట్నర్డ్ సర్వీసెస్. యువర్ స్టార్టప్ కెన్ సబ్స్క్రైబ్ టు వాల్యుబుల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫ్రమ్ అవర్ రిసోర్స్ పార్ట్నర్స్ ఫర్ ఫ్రీ. ఉచితంగా మనం కొన్ని ఆల్రెడీ మనల్ని ప్రోత్సహించే సంస్థలతో టైఅప్ అయి స్టార్టప్ ఇండియా has partnered with various corporates and organizations to provide free services for your startup and help you accelerate your growth. మీరు ఎదగడానికి, సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కొంతమంది పార్ట్నర్స్ తో టైఅప్ అయిందంటే స్టార్టప్ ఇండియా. క్లౌడ్ సర్వీసెస్, మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, లీగల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్. చూడండి, నంబర్ ఆఫ్ ప్రో బోనో పార్ట్నర్స్ 24 members పైన ఉన్నారంట పార్ట్నర్స్. ఇంతవరకు ప్రయోజనం పొందిన వాళ్ళు, ప్రో బోనో బెనిఫిట్స్ పొందిన వాళ్ళు 2779. దాని యొక్క వాల్యూ డాలర్స్ లో $30,27,670 విలువ చేసే సర్వీసెస్ ను ఫ్రీగా స్టార్టప్ ఇండియా పార్ట్నర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందంట. ఓకే, మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్స్, లిస్ట్ ఆఫ్ పేషెంట్ ఫెసిలిటేటర్స్, ట్రేడ్ మార్క్ ఫెసిలిటేటర్స్, స్టార్టప్ ఇండియా బ్లాగ్ ఉంది, నేషనల్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2019. ఇది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, PDF ఫైల్. ఇది చూడండి, అద్భుతమైన పాలసీ, స్టార్టప్ పాలసీ ఫర్ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ. డియర్ స్టూడెంట్స్, ఎక్సలెంట్ ఫైల్ మనకి ఇది. ఏ గైడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఉన్నత విద్యాలయాల కోసం స్టార్టప్ పాలసీ 2019 ఇది. 40 pages ఉన్నది. డియర్ స్టూడెంట్స్, నేషనల్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ముఖ్యంగా డిగ్రీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కి వస్తుంది, డిగ్రీ, PG. సో దీనికి సంబంధించి ఒక రోజు నేను సపరేట్ గా ఒక వీడియోను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Message from Chairman, National Innovation Startup Policy 2019 Committee, Ministry of Human Resource Development. Dear students,
ఈ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అనేదంతా కూడా చూడండి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, ఐఐటి మెడ్రాస్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ, ఐఐఎం బెంగళూరు, పూణే పర్సిస్టెంట్ సిస్టమ్స్, మొత్తం అంత పెద్ద పెద్ద వాళ్ళు వీటిలో మెంబర్స్ గా ఉన్నారు. డియర్ స్టూడెంట్స్, ఏ రకంగా విద్యార్థులకు తర్వాత ఫ్యాకల్టీకి హెల్ప్ అవుతుందనే దానికి సంబంధించిన వండర్ఫుల్ ఇది ఫైల్, ఇది ఈ పీడిఎఫ్ ఫైల్. ఓకే, ఈ అంశాలన్నీ కూడాను ఇందులో ఉన్నాయి. స్ట్రాటజీస్ అండ్ గవర్నెన్స్, స్టార్ట్అప్స్ ఎనేబులింగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నర్చరింగ్ ఇన్నోవేషన్స్ అండ్ స్టార్ట్అప్స్, product ownership rights for technologies developed at institute, organizing capacity, human resources and incentives, creating innovation pipeline and pathways for entrepreneurs at institute level, norms for faculty startups. అంటే ఉద్యోగస్తులే టీచర్సే కూడాను స్టార్ట్అప్ చేయడానికి ఏంటి నియమాలు అనేది, నామ్స్ ఫర్ ఫ్యాకల్టీ స్టార్ట్అప్స్, పెడాగజీ అండ్ లెర్నింగ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, collaboration, co-creation, business relationship and knowledge exchange, entrepreneurial impact assessment. ఇన్ని అంశాల పైన అద్భుతమైన సమాచారం ఉండే ఫైల్ ఇది డియర్ స్టూడెంట్స్. ఒకసారి మనం దీనికి వెళ్దాం. స్టార్ట్ నామ్స్ ఫర్ స్టార్ట్అప్స్ ఫర్ ఫ్యాకల్టీ స్టార్ట్అప్స్ అనేది 18వ పేజీ. Okay, right. Nurturing innovations and startups, UG, PG, PhD వీటన్నిటికీ కూడాను మనకు హెల్ప్ అవుతుంది. ఇంక్లూడింగ్ టెంపరరీ ఆర్ ప్రాజెక్ట్ స్టాఫ్, ఫ్యాకల్టీ, అల్యూమినీ, పొటెన్షియల్ స్టార్ట్అప్ అప్లికెంట్స్, ఈవెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఇన్స్టిట్యూట్స్. సో ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడాను, ముఖ్యంగా డిగ్రీ చేసేవాళ్ళు, పీజీ చేసేవాళ్ళు, పిహెచ్డి చేసేవాళ్ళు, ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్, వీళ్ళందరికీ కూడాను ఏదైనా ఒక ఐడియా ఉంటే ఆ ఐడియాను వ్యాపారంగా మలచడానికి సంబంధించిన హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దిస్ డియర్ స్టూడెంట్స్, నామ్స్ ఫర్ ఫ్యాకల్టీ స్టార్ట్అప్స్, for better coordination of entrepreneurial activities, norms for faculty to do startups should be created by the institutes. Only those technologies should be taken for faculty startups which originate from within the same institute. Okay, faculty కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి role of faculty may vary from being an owner, direct promoter, mentor, consultant, or as on-board member of the startup. So, ఒక అద్భుతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక టీచర్ తాను తన విద్యార్థులతో పాటు స్టార్టప్స్ ప్రారంభించడానికి ఏమి పాలసీ అన్నమాట ఇది. సో గవర్నమెంటే మనకు హెల్ప్ చేస్తున్నది. నేషనల్ ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్అప్ పాలసీ 2019 ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. వండర్ఫుల్ గైడింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ డియర్ స్టూడెంట్స్. ఓకే, దాని గురించి మరొక వీడియో మళ్ళీ చేద్దాం మనం. సో ఇప్పుడు నేను నా డాష్ బోర్డ్ లో ఉన్నాను. మై కనెక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది నాకు. Your profile has been approved by the admin. నేను పంపిన ప్రొఫైల్ అప్రూవ్ అయిందంట. వెల్కమ్ టు స్టార్ట్అప్ ఇండియా హబ్. ఈ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి నేను ఫిల్అప్ చేసిన వెంటనే. డియర్ స్టూడెంట్స్, రిసోర్సెస్ విషయానికి వస్తే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫండ్ గైడ్ ఫర్ స్టార్ట్అప్స్, ఫండింగ్ గైడ్ అంటే ఏ రకంగా మనం నిధులు సమకూర్చుకోవాలని దానికి సంబంధించి. నేషనల్ స్టార్ట్అప్ అవార్డ్స్ 2020 హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్. హ్యాండ్ హోల్డింగ్ అంటే చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించే మార్గాన్ని మనకు స్టార్ట్అప్ ఇండియా ద్వారా మనకు సహాయం చేస్తుంది. ద స్టార్ట్అప్ గైడ్ బుక్,
So it is a wonderful website, dear students. ఇది ఒక అద్భుతమైన సమాచార గని, ఇన్వెస్టర్ ఎంగేజ్మెంట్, స్టార్ట్అప్ ఎకోసిస్టమ్, కంపెనీ రిజిస్ట్రేషన్, బిజినెస్ ఇన్ ఇండియా, ఇన్నోవేషన్ అండ్ బిజినెస్, లీగల్ కన్సల్టేషన్ ఫర్ స్టార్ట్అప్, అన్ని రకాలుగా ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా రిజిస్టర్ చేయించాలా, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎట్లా వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఇన్వెస్టర్స్ ని ఏ రకంగా ఆకర్షించాలి, మనం ఇండియాలో బిజినెస్ ఎట్లా చేయాలి, న్యాయపరమైన సలహాలు ఏ రకంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడాను గైడ్ బుక్ ఇది. రిసోర్సెస్, ఓకే స్టూడెంట్స్, resource selection, information resources for startup ecosystem, click here to explore. So it's a wonderful COVID resource section, information resources for the startup ecosystem. So manaku COVID-19 pandemic, COVID-19 mahammari anedi enno savalanu manaku చూపించింది. The government of India has joined with various stakeholders to offer support to startups. భారతదేశ ప్రభుత్వము ఎంతో మందితో టైఅప్ అయింది, ఎవరైతే కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి. సో అందులో భాగంగా we are trying to combat the pandemic using innovative solutions created by entrepreneurs. We are conducting webinars to offer strategic mentorship to startups. Dear students, ఒకవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూనే కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ప్రారంభించిన వ్యవస్థాపకులు వాళ్ళ యొక్క నూతన నవకల్పన అంటే అతి కొత్త ఐడియాల చేత సమస్యకు పరిష్కారాన్ని చూపించే వ్యక్తుల కొలాబరేషన్ తో వెబినార్స్ కండక్ట్ చేయడము, సలహాలు ఇవ్వడము స్టార్టప్స్ కు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందంట. We are helping incubators go virtual. ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళు వ్యాపారాలకు హెల్ప్ చేసే వాళ్ళకు అందరికీ కూడాను డిజిటల్ గా వర్చువల్ గా హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. దిస్ సెక్షన్ ఆఫర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్ ఫర్ స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్, ఇన్వెస్టర్స్ అండ్ మెంటర్స్ టు ఫైండ్ దేర్ ఫూటింగ్ ఇన్ దీస్ అన్సర్టైన్ టైమ్స్. అనిశ్చిత పరిస్థితుల్లో ఒక అడుగు అంటే వ్యాపారానికి సంబంధించిన అడుగు ముందేయడానికి, అడుగు పెట్టడానికి స్టార్టప్స్ కు, ఇన్క్యుబేటర్స్ కు, ఇన్వెస్టర్స్ కు, మెంటార్స్ కు కూడాను ఈ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ జరుగుతున్నది. సోర్సెస్ ఆఫ్ ఫండింగ్, ఓపెన్ ఛాలెంజెస్, రెగ్యులేటరీ రిఫార్మ్స్, సెషన్స్ బై స్టార్టప్ ఇండియా, సప్లై టు గవర్నమెంట్ వయా GEM, ఇన్వెస్టర్ ఎంగేజ్మెంట్, ఇంపార్టెంట్ లింక్స్, ఇవన్నీ కూడా గ్రాంట్ ఆపర్చునిటీస్, ఈక్విటీ, డెట్ రిటర్నబుల్ గ్రాంట్ ఆపర్చునిటీస్, నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సోర్సెస్ ఆఫ్ ఫండింగ్, ఇది సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ అంటే మనకు ఎవరు గ్రాంట్లు ఇస్తారు అనే దానికి సంబంధించి ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్ ఉన్నది, యాక్షన్ COVID-19 టీమ్ ఉన్నది, actgrants.in. డియర్ స్టూడెంట్స్, 100 కోట్లతో ఒక గ్రాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇండియా స్టార్ట్అప్ కమ్యూనిటీ టు గివ్ వింగ్స్ టు ఐడియాస్ దట్ కుడ్ కంబాట్ COVID-19 విత్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్. వెంటనే COVID-19 యొక్క దాంతో పోరాడడానికి 100 కోట్లతో గ్రాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క ఆలోచనలకు రెక్కలు తొడగడానికి ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతున్నది. సో వీఆర్ సీకింగ్ క్యాపిటల్ ఎఫిషియెంట్ స్కేలబుల్ సొల్యూషన్స్ ఫ్రమ్ NGOs and innovative startups which need an initial seed grant to fight the spread of pandemic. ఇక యునైటెడ్ స్టేట్స్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్, ఇది కూడా ఈక్విటీకి సంబంధించి డెట్ అంటే డిబెంచర్స్ లాగా నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. నాలెడ్జ్ ప్లాట్ఫామ్స్, a repository of resources for Indian startups solving challenges created by COVID-19 voluntary supported 91S Springboard Startup SVS COVID. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు ఇది మనం డిస్కస్ చేసాము. రాబోయే రోజుల్లో ఇంకా దీని గురించి తెలుసుకుందాం.
ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.